చేశాను సార్. గ్రూప్లో పెట్టానా? గ్రూప్లో పెట్టండి, అందరూ చూస్తారు కదా. ఫస్ట్ సెకండ్ థర్డ్ అట్లా ఆర్డర్లో పెట్టండి. ఓకే సార్. ఓకే సార్. సార్ వచ్చిందా షేర్? స్క్రీన్ వచ్చిందండి. మనం ఒకసారి గ్లోబల్ సెట్టింగ్స్ అది ఓపెన్ చేయండి సార్. అసలు ఇమేజ్ ఉంది కదా మంది, అది ఎన్ని చేసాం, మొత్తం ఎక్కడ వరకు చేసాము క్లారిటీగా ఉంటుంది కొంచెం. అది ఇమేజ్ స్క్రీన్ రికార్డింగ్ స్టార్ట్ చేయండి ఒకసారి. స్టార్ట్ చేసి ఓపెన్ చేయండి సార్. స్క్రీన్ రికార్డింగ్ స్టార్ట్ చేసి ఓపెన్ చేయండి. చేసిన ఆల్రెడీ. స్టార్ట్ చేశారా? ఓకే. ఎక్కడ వరకు చెప్పామండి మనం? 4th కంప్లీట్ అయింది సార్. ఎక్కడండి? 4th కంప్లీట్ అయింది మనకి. డిఫైన్ వేరియంట్ ఫర్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ వరకు కంప్లీట్ అయింది, అంతే కదా? అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ కంపెనీ కోడ్ చేయాలి మనం ఇప్పుడు. ఓబీబీపీ కదా? అవును సార్. ఓకే. అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ కంపెనీ కోడ్ అంటాం. అంటే పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని మనం కంపెనీ కోడ్ కి అసైన్ చేస్తాం. ఓకే. సో ఓబీబీపీలోకి వెళ్ళండి. ఎస్ఏపీలోకి లాగిన్ అయ్యి ఓబీబీపీ ఓబీబీపీలోకి వెళ్ళారా? పొజిషన్లోకి వెళ్ళండి. పొజిషన్లోకి వెళ్ళి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. పొజిషన్లోకి వెళ్ళాలి. ఆల్రెడీ మనం క్రియేట్ చేసాం కాబట్టి క్రియేట్ చేసిన దాన్ని చూడాలంటే పొజిషన్లోకి వెళ్ళాలి. కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ మీద క్లిక్ చేయాలి. సార్ అదే కదా సార్ మీ కంపెనీ కోడ్? అదే కదా? RAMA రామా మోహన్ టెక్నాలజీస్ కదా? మీ వేరియంట్ నేను క్రియేట్ చేసాను గుర్తుందా? ఆ వేరియంట్ అనేది అక్కడ ఇవ్వాలండి. ఇప్పుడు ఇందులో మనం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం సార్. మనం అక్కడ క్రియేట్ చేయాలా ఎట్లా సార్? మనం ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ క్రియేట్ చేసామండి ఆల్రెడీ. మనం నిన్న అక్కడ ఒక వేరియంట్ క్రియేట్ చేసాను గుర్తుందా? వేరియంట్ క్రియేట్ చేసి వేరియంట్ ఇచ్చాము, తర్వాత ప్లస్ సింబల్ తీసుకున్నాము, తర్వాత ఆ వేరియంట్ ఇవ్వండి సార్. వచ్చిన పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఫర్ రవి అని వచ్చింది. రవి అదేనా? లేదా సెర్చ్ చూడండి. సెర్చ్ ఆప్షన్ పక్కన ఐకాన్ బూత్ మీద క్లిక్ చేయండి ఒకసారి. అది స్క్రీన్ అది మ్యాక్సిమైజ్ చేయండి, మొత్తం కనిపిస్తుంది. అది ఇప్పుడు బాగా క్లారిటీ కనిపిస్తుంది. అక్కడ పైన మీకు బైనాక్యులర్ సింబల్ ఉంది, అక్కడ పెట్టండి. అక్కడ బైనాక్యులర్ అది అక్కడ పెట్టి మీకు గుర్తుందా? అది పేరు గుర్తుందా? చూడండి. క్యాపిటల్ టైప్ చేయండి, ఈజీగా ఉంటుంది. రామానా మీరు పెట్టింది? పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ రామానా? అదేనా? కింద 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 అరే వచ్చిందండి, వచ్చింది. క్లోజ్ చేయండి, అది క్లోజ్ చేయండి. కింద పీపీవీఆరా? అదే పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఫర్ రామా వచ్చింది కదండి. సో అది తీసుకోవాలి. టిక్ మార్క్ ఇచ్చాను. ఎంటర్ కొట్టాలండి. ఎంటర్ అది కాపీ. అది ఇప్పుడు వచ్చేసింది చూసారా? ఫస్ట్ చూడండి కంపెనీ కోడ్ ఉంది కదా. ఫస్ట్ కంపెనీ కోడ్ ఫస్ట్ చూపించండి, కర్సర్ పెట్టండి. కంపెనీ కోడ్ అది RAMA అనేది మీరు క్రియేట్ చేసినటువంటి కంపెనీ కోడ్ అనమాట. ఓకే. దానికి వేరియంట్ వచ్చేసి PPVR అని చెప్పేసి పెట్టాము. క్లియర్ కదా? సో ఇది అనమాట మనం మనం కంపెనీ మనం క్రియేట్ చేసినటువంటి పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని కంపెనీ కోడ్ కి అసైన్ చేస్తున్నాం. మనం ఒక పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అనేది నిన్న క్రియేట్ చేసాం మనం. ఓకే, చేసాం కదా. దాన్ని మళ్ళీ కంపెనీ కోడ్ కి అసైన్ చేయాలి కాబట్టి చేస్తున్నాం మనం. అర్థమైందా? ఇప్పుడు సేవ్ చేయండి. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ క్రియేట్ చేయండి. కొత్తగా జాయిన్ అయ్యారు కదా, షేక్ అల్లాబోస్ గారు, అబ్దుల్ బాషా గారు జాయిన్ అయ్యారు, వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా. ఇప్పుడు మనం అసైన్ చేసాం. అసైన్ చేసిన వెంటనే మనం ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. అక్కడ పేపర్ సింబల్ అక్కడ క్లోజ్ చేయండి సార్, చెప్దాం వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఇక్కడ ఒక పేపర్ సింబల్ అని చూసారా? ఆ పేపర్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనం ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది క్రియేట్ చేయాలి. ఇప్పుడు 274 ఉంది. క్రియేట్ చేసిన తర్వాత నెంబర్ మారిపోతుంది. ఇప్పుడు క్రియేట్ చేయండి. ఆ పేపర్ సింబల్ మీద క్లిక్ చేస్తే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ వస్తుంది, ఆప్షన్ వస్తుంది. అసైన్ కంపెనీ కోడ్ టు అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ కంపెనీ కోడ్ అని రాయండి. ఇప్పుడు మనం ఏం చేసాం అనేది మనం చెప్తున్నాం అక్కడ. అసైన్ పోస్టింగ్ పీరియడ్ సార్.
అసైన్డ్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ టు కంపెనీ కోడ్. సేవ్ చేయాలి సార్. సేవ్ కింద ఆప్షన్ కనిపిస్తుందో సార్ పెట్టారు చూసారు, అది సేవ్ ఆప్షన్ అనమాట. సేవ్ మీద క్లిక్ చేయండి సార్. ఓకే, కంటిన్యూకి రైట్ మార్క్ మీద క్లిక్ చేయాలి. ఆ రైట్ మార్క్ మీద కంటిన్యూ అంటారు. సో దాని మీద క్లిక్ చేస్తే కంటిన్యూ అయిపోతుంది అనమాట. కంటిన్యూ మీద క్లిక్ చేయండి సార్. చూసారా మారిపోయింది, చూసారా పైన అది నెంబర్ మారిపోయింది. ఇంతకుముందు వేరే 200 చేంజ్ ఉంది, ఇప్పుడు 491 వచ్చింది. అంటే మనం ఆ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది మనం క్రియేట్ చేసామన్నమాట. ఓకే ఓకే, కంటిన్యూ చేయండి. కింద చూడండి డేటా వాస్ సేవ్డ్ అని వచ్చింది. కింద డేటా వాస్ సేవ్డ్ అని వస్తే మనం చేసినటువంటి కాన్ఫిగరేషన్ అనేది చాలా కరెక్ట్గా చేసామని మీనింగ్ అండి. ఓకేనా? సో అదే అనమాట. ఇప్పుడు మనం ఏం చేసామంటే మనం గ్లోబల్ సెట్టింగ్స్లో 5th కాన్ఫిగరేషన్ చేసాము. అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ కంపెనీ కూడా అనేది చేసాము. ఓకే, చూపించాను సార్ ఒకసారి. అది ఇది సార్ గ్లోబల్ సెట్టింగ్. గ్లోబల్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. అదే అది కరెక్ట్. చూసారా మనం 5th కాన్ఫిగరేషన్ చేసాం. అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ కంపెనీ కోడ్ OBBP అనే టీ కోడ్ అంటే ట్రాన్సాక్షన్ కోడ్ అని అర్థం అండి. ట్రాన్సాక్షన్ కోడ్ అంటారు టీ కోడ్ అంటే. ఆ టీ కోడ్ను ఉపయోగించి మనం అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ కంపెనీ కోడ్ అంటే పై కాన్ఫిగరేషన్లో అంటే 4th కాన్ఫిగరేషన్స్లో మొన్న చెప్పిన వీడియోస్లో మనం ఒక వేరియంట్ అనేది క్రియేట్ చేసాం. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అంటారు. సార్ మీకు వీడియోస్ పంపిస్తారు, అవి చూడని వాళ్ళు. సో డిఫైన్ వేరియంట్ ఫర్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అనేది దాన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం డిఫైన్ చేసిన ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ని మనం కంపెనీ కోడ్కి అసైన్ చేసామన్నమాట. అదైపోయింది. తర్వాత డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఇది చాలా ఇంపార్టెంట్, కొంచెం క్రిటికల్గా అనిపిస్తుంది, జాగ్రత్తగా వినండి. OBC4లోకి వెళ్ళండి సార్. OBC4 OBC4లోకి వెళ్ళండి. ఓకే, నా పొజిషన్లోకి వెళ్ళి G00 పొజిషన్లోకి వెళ్ళండి ఒకసారి. పొజిషన్ మనం ఆల్రెడీ ఉన్నది కాపీ చేసుకోవాలి. పొజిషన్లోకి వెళ్ళి 003 zeros 1 ఇవ్వండి సార్. ఒకటి ఆల్రెడీ ఉంది అక్కడ, బట్ మీకు ఐడియా రావడం కోసం. పొజిషన్లోకి వెళ్ళారు, కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ అంటే రైట్ మార్క్ అంటే కంటిన్యూ అనమాట. కంటిన్యూ. ఓకే, చూసారా పైన ఒకటి సెలెక్ట్ అయింది చూసారా, 0001 ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనమాట. దాన్ని మనం కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. పైన మీరు దాన్ని సెలెక్ట్ చూసారా, ఆ లైన్ పక్కనే సార్ క్లిక్ చేశారు, ఒకసారి ఓపెన్ చేయండి సార్. సో అక్కడ ఆప్షన్ చూసారా, ఒకసారి అన్సెలెక్ట్ చేయండి. చూసారా మనం ఈ లైన్ మనం సెలెక్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే సార్ పక్కనే ఒకటి ఎంటీ టేబుల్ లా ఉంది, అక్కడ క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుతుంది అనమాట. సెలెక్ట్ మీద క్లిక్ చేయండి సార్. సెలెక్ట్ మీద క్లిక్ చేశారు. ఓకే, చేసిన వెంటనే ఇప్పుడు ఏం చేయాలంటే కాపీ యాజ్ అని పైన ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి సార్. పైన ఒకటి అక్కడ కాదు, ఒక పేపర్ లాంటిది ఉంది. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ క్రియేట్ చేశాం కదా, అలా ఉంటుంది అనమాట. ఇక్కడ చూసారా, కర్సర్ పెట్టిన న్యూ ఎంట్రీ కదా సార్. న్యూ ఎంట్రీ వచ్చింది. ఇంకో దాని పక్కన చూడండి ఇంకోటి ఉంది, కాపీ యాజ్ ఉంటుంది. వచ్చిందా? కాపీ యాజ్ వచ్చింది. అదనమాట, పేపర్ కాదు, ఇది తీసుకోవాలి. దీన్ని కాపీ యాజ్ అంటారు. సో దాని మీద క్లిక్ చేస్తే మొత్తం కూడా కాపీ అయిపోతుంది అనమాట. ఏది కాపీ అవుతుంది? ఆల్రెడీ అంతకుముందు వేరే వాళ్ళు క్రియేట్ చేశారు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది, దాన్ని మనం బేస్గా చేసుకుంటున్నాం అనమాట. ఓకే, సో కాపీ యాజ్ మీద క్లిక్ చేయండి, అంటే అది కాపీ అయిపోతుంది మనం సెలెక్ట్ చేసుకుంది. ఓకే, కాపీ యాజ్ మీద వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలి మనం? ఆ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ దగ్గర 0001 ఉంది కదా, అది రిమూవ్ చేసేయండి సార్. రిమూవ్ చేసి ఒక ఫీల్డ్ స్టేటస్ నేమ్ ఇవ్వండి. మీరు నేమ్ ఇచ్చుకొని నోట్ చేసుకోండి, మళ్ళీ మర్చిపోతారు అది. ఇంతకు ముందు ఇవ్వనివి వాడండి మీరు ఏంటి రామా టెక్నాలజీసా? రామా టెక్నాలజీ కదా, RAM అని ఇచ్చి TV అని ఇవ్వండి. RAM అంటే రామ్, TV అంటే ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, అట్లా అర్థమయ్యేటట్టు. ఎక్కువ రావట్లేదు సార్. రావట్లేదా? 4 వస్తున్నాయి. 4 వస్తాయి. 4 ఇవ్వాలండి. ఇక్కడ RA ఇచ్చారు కదా, ఓ పని చేయండి, R ఇచ్చి STV అని ఇవ్వండి. RM కదా, రామా టెక్నాలజీస్ అండి. TV అని ఇవ్వండి, FE అని ఇవ్వండి, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అని ఉంటుంది. అర్థమైంది? క్లియర్. పక్కన డిస్క్రిప్షన్ లో రాయండి. ఇది మొత్తం ఫీల్డ్ స్టేటస్ నేమ్
రిమూవ్ చేసిందా నేను కూడా రిమూవ్ అది ఓకే పక్కన అది ఇక్కడ కాదండి అది తీసి రిమూవ్ చేసి డిస్క్రిప్షన్ కింద రాయండి ఫీల్డ్ స్టేటస్ నేమ్ అన్నాడు కదా అక్కడ ఏం రాస్తారంటే ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఫర్ అని చెప్పేసి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి మీ క్లారిటీగా సెర్చ్ లో కూడా ఈజీగా వస్తుంది ఓకేనా మీ కంపెనీ కోడ్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఫర్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి అంతకు మించి తీసుకోవట్లేదా తీసుకోవట్లేదు. పని చేయండి ఫర్ అని చెప్పేసి తీసేయండి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అని తీసేసి మీ నేమ్ ఇవ్వండి సరిపోదు మీ కంపెనీ కోడ్ ఇవ్వండి సరిపోయిందా సరిపోయింది సార్. సో ఇప్పుడు మనం ఏం చేసాం ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది ఒకటి క్రియేట్ చేసాం క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మీరు దాన్ని మనం సేవ్ చేయాలి సేవ్ ఆప్షన్ రాలేదు సార్ ఇంకా. వెయిట్ వస్తుంది నేను చెప్తాను సో మీరు దాన్ని క్రియేట్ చేశారు క్రియేట్ చేసిన తర్వాత ఎంటర్ కొట్టండి వెయిట్ చూసారు ఏమొచ్చింది ఎంటర్ కొట్టగానే మనకు ఒక విండో అనేది ఓపెన్ అయింది అదంతా కూడా మనం ఏం చేయాలి అక్కడ ఏముంది ఆప్షన్ కాపీ ఆల్ ఉంది ఫస్ట్ లో ఉంది సరే కాపీ ఆల్ తీసుకోవాలి కాపీ ఆల్ మీద క్లిక్ చేయండి వెయిట్ ఏముంది నంబర్ ఆఫ్ డిపెండెంట్స్ ఎంట్రీస్ కాపీడ్ అని వచ్చిందా అవును సార్. అంతే ఓకే వెరీ గుడ్ ఇప్పుడు ఏం చేస్తారంటే అది కాపీ అయిపోయింది అనమాట ఆ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా సెలెక్ట్ చేసుకున్న ఎంట్రీస్ మొత్తం కాపీ అయిపోయింది ఎన్ని కాపీ అయినాయి మనకి 41 వచ్చింది కదా ఓకే 41 అంటే కరెక్ట్గా వచ్చినట్టు అనమాట అప్పుడు కంటిన్యూ బటన్ లేకపోతే రైట్ మార్క్ ఓకే కంటిన్యూ మీద క్లిక్ చేయండి ఓకే చూసారా నంబర్ మొత్తం కాపీ అయిపోయింది అనమాట మొత్తం అయిపోయింది క్లియర్ అయిపోయింది ఓకే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సేవ్ చేయండి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ వస్తుంది వచ్చిందా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ వచ్చిందా 419 ఉంటుంది కొత్తగా రిక్వెస్ట్ ఒకటి క్రియేట్ చేయండి మన వాళ్ళకి అర్థం అవ్వాలి కాబట్టి ఒకటి రాయండి క్రియేషన్ ఆఫ్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అని రాయండి స్మాల్ డౌట్ సార్ లాస్ట్లో అడుగుదామండి కంప్లీట్ అవుదాం ఓకే సార్ క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డౌట్స్ ఉంటే అడగచ్చు ఓకే కంటిన్యూ ఓకే సార్ ఓకే సేవ్ చేయండి చూసారా నెంబర్ మారినప్పుడు ఓకే కంటిన్యూ చేయండి మారిందా ఓకే కంటిన్యూ చేయండి చూసారా కింద చూడండి డేటా వాస్ సేవ్డ్ అన్నాడు అంటే డేటా అనేది కూడా సేవ్ అయిపోయింది అనమాట ఓకే సో ఇప్పుడు మీరు ఆ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ని సెలెక్ట్ చేసుకోండి సార్ ఇందాక సెలెక్ట్ చేశారు కదా అలాగే చేయండి సెలెక్ట్ చేశారు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక్క నిమిషం సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ చేస్తున్నారు కదా పక్కన ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ మీద సెలెక్ట్ చేయండి అంటే మనం క్రియేట్ చేసినటువంటి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్కి గ్రూప్స్ ఉంటాయి ఆ గ్రూప్స్ అనే చూద్దాం సార్ ఎలా ఉంటాయి అనేది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ సెలెక్ట్ చేయండి సార్ డబుల్ క్లిక్ చేయండి డబుల్ క్లిక్ చేయండి చూసారా మనకి ఏమని వచ్చింది మనకి పైన చూడండి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అన్నారు పైన చూడండి ఎంఆర్ఎఫ్ఎస్ మీద వచ్చేసింది కదా క్లియర్గా ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అని చెప్పేసి రామా అని వచ్చింది అంటే మీ నేమ్ మీకు క్లారిటీగా వచ్చేస్తుంది అనమాట అందులో ఒక డౌట్ ఏం లేదు ఓకేనా క్లియర్ కదా అంటే ఇవన్నీ మన దాంట్లో ఉన్నట్టుగా సార్ మనం చేసినట్టుగా అవన్నీ మనం చేసినట్లే అవి ఓకే ఇప్పుడు ఏం చేస్తారంటే పక్కన చూడండి పక్కన G001 అని ఉంది కదా ఒకటి దాని మీద అది అనమాట అది మనం అది తీసుకోవాలి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఓకేనా దాని మీద డబల్ క్లిక్ చేయండి G001 దాని మీద డబల్ క్లిక్ చేయండి అక్కడ సెలక్షన్ కాదు డబల్ క్లిక్ చేయమంటున్నాను డబుల్ క్లిక్ చేసి అది వచ్చింది సార్ చేశారా చేసిన తర్వాత ఏమైనా చూడండి మనకి ఏమొచ్చింది జనరల్ డేటా మీద క్లిక్ చేయండి డబుల్ క్లిక్ అదే జనరల్ డేటా ఓకే వెయిట్ సో చూడండి మనకి ఏమేమి ఉంది పైన అసైన్మెంట్ నెంబర్ అని ఉంది ఆప్షనల్ ఎంట్రీలో ఉంది ఓకేనా టెక్స్ట్ అని వచ్చింది టెక్స్ట్ అని ఉంది చూసారా కింద టెక్స్ట్ కూడా ఆప్షనల్లో ఉంది సో ఇవన్నీ సర్ప్లస్లో ఉన్నాయని తీసుకొచ్చి ఆప్షన్లో పెట్టండి ఒకసారి చుక్కలు ఉన్నాయి కదా వెయిట్ లాస్ట్ ఆప్షన్స్ దగ్గరికి రండి ఆప్షన్ క్లిక్ చేయండి అక్కడ పోయి ఇక్కడ వస్తుంది అవన్నీ ఆప్షన్స్ అనేవి మొత్తం కూడా సెలెక్ట్ చేసుకోవాలి మనం సెలెక్ట్ చేయండి అది కింద వరకు వచ్చేయండి
సర్ప్లస్ లోంచి పోతుంది మొత్తం, ఆప్షనల్లో వస్తుంది అన్ని కూడా. వెయిట్ ఆగండి. సో ఇప్పుడు ఏంటి సర్ప్లస్ అంటే, ఇప్పుడు ఏంటంటే మనకి ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఎస్ఐపిలో ఎండ్ యూజర్స్ అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే డాక్యుమెంట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా పోస్ట్ చేసేటప్పుడు చూడండి, టెక్స్ట్ అన్నాడు. టెక్స్ట్ ఫీల్డ్ రిక్వైర్డా వద్దా అనేది మనం ఇక్కడ నుంచి డిసైడ్ చేస్తాం. రిక్వైర్డ్ అయితే రిక్వైర్డ్ ఎంట్రీస్ చూపించండి సార్, కర్సర్ చూపించండి. సో రిక్వైర్డ్ కంపల్సరీ టెక్స్ట్ అనేది ఇవ్వాలంటే రిక్వైర్డ్ ఎంట్రీలో పెడతాం. అప్పుడు డాక్యుమెంట్ లాస్ట్లో ఎండ్ యూజర్ పోస్ట్ చేస్తాడు కదా, రిక్వైర్డ్ ఎంట్రీలో పెడితే కంపల్సరీ అతను డాక్యుమెంట్ అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇవ్వాల్సిందనమాట. ఆప్షనల్ ఎంట్రీలో ఉన్నాయి అనుకోండి, ఆప్షనల్ ఎంట్రీలో ఉంటే తను ఇచ్చినా ఇవ్వకపోయినా డాక్యుమెంట్ అనేది పోస్ట్ అవుతుంది. అంతకుముందు సర్ప్లస్లో ఉన్నాయి, సర్ప్లస్లో ఉంటేనే అసలు కనిపించవేయి కూడా, ఆ డాక్యుమెంట్ సంబంధించిన ఆప్షన్ అనేది కనపడదు అనమాట. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఎండ్ యూజర్ పోస్ట్ చేసే డాక్యుమెంట్ ఇన్వాయిస్ ఏదైనా పోస్ట్ చేస్తాం, మనం ఏదైనా సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు మనం ఏమేమి కొన్నాము, ఎంత కొన్నాము అని చెప్పేసి మొత్తం బిల్ జనరేట్ అయిపోతుంది. ఒక బిల్ ఇచ్చేస్తారు, ఒక పేజెస్ మీద బిల్ ఇచ్చేస్తారు అనమాట. అందులో డేట్ ఉంటుంది, ఫోన్ నెంబరు, కాంటాక్ట్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఎన్ని కొన్నాడు, ఏమేమి కొన్నాడు, ఎంత కొన్నాడు, ఇవన్నీ కూడా క్లారిటీగా అందులో మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. సో ఆ బిల్ కొట్టాలంటే మనం ఇక్కడ ఆప్షన్స్ అనేవి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మనకి ఏది అవసరం లేదు. ఒక కంపెనీకి 10 బిజినెస్ ఏరియాస్ ఉంటాయి ఎగ్జాంపుల్. సో బిజినెస్ ఏరియాస్ అనేవి ఏమీ లేకుండానే బిల్ కొట్టేసాడు అనుకోండి, మన మేనేజ్మెంట్ వాళ్ళకి అర్థమవుతుంది ఏ బిజినెస్ ఏరియా నుంచి ఎక్కడి నుంచి ఎంత బిజినెస్ అయ్యిందనేది తెలియదు అనమాట. అందువల్ల ఏంటంటే ఈ బిజినెస్ ఏరియా అనేది వచ్చే విధంగా మనం ఆప్షన్ రిక్వైర్డ్ ఎంట్రీలో పెడతాం. పక్కన రిక్వైర్డ్ చూడండి సార్ ఒకసారి, రిక్వైర్డ్ చూపించండి సార్ మోహన్ గారు. రిక్వైర్డ్ ఎంట్రీ ఉంది. ఇప్పుడు టెక్స్ట్ అనేది కావాలి, అది రిక్వైర్డ్లో పెట్టారు, అక్కడ క్లిక్ చేయండి ఒకసారి. టెక్స్ట్ అనేది ఓకే పెట్టారు, ఓకే అదైనా పర్లేదు. సో ఇది మనకు కంపల్సరీ కావాలి, ఏది వద్దు, ఏది కావాలనేది మనం ఇక్కడి నుంచి డిసైడ్ చేస్తాం. ఎండ్ యూజర్ ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసేటప్పుడు ఇది కంపల్సరీ కావాలి, ఇది కంపల్సరీ అవసరం లేదు అనేవి మనం ఇక్కడి నుంచి చేస్తాం అనమాట, ఏం చేసినా కూడా. సో ఆప్షనల్లో పెట్టండి, సేవ్ చేయండి సార్. సో చూసారు, అన్ని ఆప్షనల్లో పెట్టాం. అంటే ఏంటి, వాళ్ళకి ఆయనకు అవసరమైతే కొడతాడు, అవసరం లేదనుకుంటే వదిలేస్తాడు, తన ఇష్టం అనమాట. రిక్వైర్డ్ ఎంట్రీలో పెడితే ఇది మస్ట్ అండ్ షుడ్ మ్యాండేటరీగా మనకు కావాల్సినటువంటి ఆ ఫీల్డ్ అనేది ఫిల్ చేస్తే తప్ప మనకి ఇన్ఫర్మేషన్ అనేది, డాక్యుమెంట్ అనేది పోస్ట్ అవ్వదు అనమాట. సో అది విషయం. సో సేవ్ చేయండి సార్. ఇప్పుడు సేవ్ చేశారు. మళ్ళీ ఒకసారి డబల్ క్లిక్ చేయండి దాని మీద, డబల్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఏముంది ఇంకా, అడిషనల్ అకౌంటింగ్ అసైన్మెంట్ దాని మీద క్లిక్ చేయండి సార్. ఇవన్నీ సర్ప్లస్లో ఉన్నాయా? ఓకే, అవసరం లేదు, బ్యాక్ వచ్చేయండి సార్. బ్యాక్ వచ్చి టెక్స్ట్ మీద, ట్యాక్సెస్ మీద క్లిక్ చేయండి. ట్యాక్సెస్ అన్నది కింద ట్యాక్సెస్ మీద క్లిక్ చేయండి. సర్ప్లస్లో ఉంది, ఆప్షనల్లో పెట్టండి. ఇవన్నీ కూడా ఆప్షనల్లో పెట్టుకోండి, విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఇవన్నీ కూడా. ఓకే పెట్టారు కదా. ఇప్పుడు సేవ్ మీద క్లిక్ చేయండి, సేవ్ చేయండి. ఇప్పుడు మళ్ళీ క్లిక్ చేయాలి సార్. ఒక్క నిమిషం, సేవ్ చేశారా? చేశాను. మళ్ళీ డబల్ క్లిక్ చేయండి ఒకసారి, చూద్దాం ఇంకా ఏమేమి ఉంది. చూడండి, మీకు ఇక్కడ అర్థమయ్యేటట్టు చెప్తాను కొన్ని. ఓకే సరిపోయింది. ట్యాక్సెస్ మీద చేసాం కదా, ఆప్షనల్లో పెట్టాం కదా. ట్యాక్సెస్ మీద క్లిక్ చేయండి ఒకసారి, చెప్తాను, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను. సో మీరు ట్యాక్సెస్ అనేది ఆప్షనల్లో పెట్టారండి. అదే సర్ప్లస్లో పెట్టారనుకో, మనం నెక్స్ట్ ఏదైనా విత్ హోల్డింగ్ ట్యాక్స్ కానీ ఇంకేదైనా చేసామనుకోండి, చేసినప్పుడు మనకు కొన్ని ఎర్రర్స్ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. అంటే విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది సర్ప్లస్లో పెట్టాం, డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేసేటప్పుడు మనకు దానికి సంబంధించినటువంటి ఏ ఇన్ఫర్మేషన్ అనేది కనిపించదు, ఆ ఫీల్డే కనిపించదు. ఇప్పుడు మనం ఏదైనా ఒక ఆధార్ కార్డు కావాలి, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇస్తాం, ఫామ్లో ఇస్తాం. అట్లా ఇక్కడ కూడా ఏంటంటే మనకు కావాల్సిన ఏదేది కావాలి, ఏదేది అవసరం లేదు అనుకునేది మనకి ఇక్కడ సర్ప్లస్, రిక్వెస్ట్, ఆప్షనల్ ఎంట్రీ అని చెప్పేసి మనకు డిసైడ్ చేసుకుంటున్నాం అనమాట. సో విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఇలాంటి అనేది కంపల్సరీ కావాలి కాబట్టి ఇవన్నీ కూడా ఆప్షనల్లోనే ఉండాలి. ఓకే, సేవ్ చేసి బ్యాక్ రండి సార్. సార్ ఆల్రెడీ సేవ్ చేసాం కదా, మళ్ళీ చేయాల్సిన చేసి చూడండి ఒకసారి ఏమవుతుందో. ఓకే, డేటా ఆల్రెడీ సేవ్డ్ అన్నాడు. ఒక్కోసారి మనం సేవ్ చేసినా కూడా మళ్ళీ సేవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే డౌట్ ఉన్నప్పుడు మనం ఆల్రెడీ సేవ్ చేసాం అనుకోండి, చేసి కూడా మళ్ళీ సేవ్ చేస్తే ఏమవుతుందంటే డేటా ఆల్రెడీ సేవ్డ్ అని ఉందంటే మీనింగ్ ఏంటంటే ఓకే ఇంతకు ముందు ఆల్రెడీ సేవ్ చేసాము, మనకి ఒక కాన్ఫిడెంట్ అనమాట అది. సో ఇప్పుడు బ్యాక్ రండి సార్ ఒకసారి. బ్యాక్ వచ్చారా? వచ్చాను సార్. బ్యాక్ వచ్చారు.
చూడండి ఇప్పుడు ఫస్ట్ మన ఫీల్డ్ స్టేటస్ గ్రూప్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఇంటర్వ్యూలో కూడా క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉన్న ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటే ఏంటి, మీరు ఎట్లా ఫీల్డ్స్ కంట్రోల్ చేస్తారంటే, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది ఆర్ఎంఎఫ్ఎస్ అనేది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. మనం ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ సంబంధించిన కంట్రోలింగ్ అంతా కూడా ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ నుంచి ఉంటుంది. మీకు అర్థమైందా మోహన్ గారు? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కి సంబంధించినటువంటిది మొత్తం కూడా ఆప్షన్స్ అన్ని కూడా ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ నుంచి మనం కంట్రోల్ చేస్తాం. విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అనేది టోటల్ గా ఈ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ నుంచి మనం కంట్రోల్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఏదైనా ఎర్రర్స్ వచ్చినా, ఏమన్నా కనిపించట్లేదు, ఏదైనా ఆప్షన్ కావాల్సింది కనిపించట్లేదు అంటే మనం ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ లో మనం అదంతా కూడా సర్ప్లస్ లో పెట్టినట్టు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి ఏ ఆప్షన్ అయితే మనం సర్ప్లస్ లో పెట్టామో దాన్ని ఆప్షనల్ ఎంట్రీలో కానీ రిక్వైర్డ్ ఎంట్రీలో కానీ పెట్టుకోవాలన్నమాట. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చాలా ఈజీగా ఉంటుంది కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా, బట్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, క్లియర్ కదా? అంటే ఒకవేళ కస్టమర్ ఇప్పుడు ఆయన యూజ్ చేసిన మిడిల్లో కూడా మనం చేంజ్ చేయొచ్చు సార్? ఏంటండి? ఇప్పుడు మనం కస్టమర్కి ఇచ్చేసాము సాఫ్ట్వేర్ రెడీ చేసిన తర్వాత, మిడిల్లో ఆయనకు ఎర్రర్స్ వచ్చినప్పుడు ఈ గ్రూప్స్ మళ్ళీ మనం చేంజ్ చేయడానికి ఉంటుంది కదా? చేయించండి, ఎప్పుడైనా చేసుకోవచ్చు. కస్టమర్కి ఒకసారి ఇచ్చినా కూడా ఏమవుతుంది, తర్వాత మళ్ళీ మార్చుకుంటే అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. ఆ మిస్టేక్ అనేది జరగకుండా ఉంటుంది అనమాట. క్లియర్ కదా? సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది మనం క్రియేట్ చేసేసాం, అయిపోయింది. తర్వాత ఏం చేయాలి, ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది క్రియేట్ చేసాం. ఎవరు క్రియేట్ చేసాం? ఒక కంపెనీ క్రియేట్ చేసాం, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఒక కంపెనీ క్రియేట్ చేసాం. సో దాన్ని మనం అసైన్ చేయాలన్నమాట. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. దానికి టీకు చూడండి, ఒకసారి ఓపెన్ చేయండి సార్. జిఎల్ కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఓకే, మనం ఏం చేసాం ఇప్పుడు, డిఫైన్డ్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది క్రియేట్ చేసాం OBC4 లోకి వెళ్ళి. తర్వాత 7th కాన్ఫిగరేషన్ చేయాలి. ఏం చేయాలి? అసైన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది చేయాలన్నమాట. ఇది ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దాము. పైన మనం ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ క్రియేట్ చేసాం కదా ఆల్రెడీ 6th కాన్ఫిగరేషన్ లో. దాన్ని ఏం చేయాలి? కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. చేయకపోతే మనకంటే ఫిజికల్ గా తెలుసు, యాజ్ ఏ హ్యూమన్ గా మనకు తెలుసు, మనకు గుర్తుంటుంది. బట్ సిస్టమ్కి ఆ విషయం తెలియదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనే దాన్ని కంపెనీ కోడ్కి అసైన్ చేయడం జరుగుతుంది అనమాట. అది విషయం. సో ఇప్పుడు అసైన్ చేయాలంటే దానికి ఒక టీ కోడ్ ఉంది, ట్రాన్సాక్షన్ కోడ్ OBC5 లోకి వెళ్ళండి సార్. వెళ్ళాను సార్. వెళ్ళారా? ఓకే, OBC5 లోకి వెళ్ళండి. ఓకే, వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయాలంటే పొజిషన్లోకి వెళ్ళండి సార్. కంపెనీ కోడ్ ఇవ్వండి. వచ్చిందా? కంపెనీ కోడ్ వచ్చింది కదా. తర్వాత ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ వచ్చింది, ఆప్షన్ చూడండి, అక్కడికి వెళ్ళండి. అక్కడ సెర్చ్లోకి వెళ్ళి క్లిక్ చేయండి. ఆ కార్నర్లో మీరు టైప్ చేసినా కూడా వస్తుంది. టైప్ చేయండి, మీకు గుర్తుందా? RMFE ఇచ్చింది, RMRAFE. వెయిట్, కింద చూపిస్తుందా మీకు ఏమన్నా? అక్కడ నేమ్ రావలేదు. సెర్చ్లోకి వెళ్ళి చూడండి, అది కరెక్టో కాదో డౌట్ ఉంది మనకి, కాబట్టి ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు. ఆ బైనాక్యులర్ సింబల్ మీద క్లిక్ చేయండి. రాలేదా? ఉంది కదా, RMFS ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఫర్ రామా. అది తీసుకోండి, సెలెక్ట్ చేసి తీసుకోండి. అక్కడే డబుల్ క్లిక్ చేయండి, వచ్చేసింది. చూసారా? సో మనం ఏం చేసాం, కంపెనీ కోడ్కి మనం క్రియేట్ చేసినటువంటి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని మనం అసైన్ చేసాం అనమాట. కంపెనీ కోడ్ ఫస్ట్ లో చూసి చూడండి, కంపెనీ కోడ్ అనేది ఫస్ట్ COCD అని ఉంది, అది కంపెనీ కోడ్ అని అర్థం అనమాట. తర్వాత రామమోహన్ టెక్నాలజీస్ అని రాశారు సార్, ఆయన కంపెనీ పేరు అది. ఓకే, సిటీ హైదరాబాద్ అని ఇచ్చారండి.
తర్వాత ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది వచ్చేసి RMFS అనేది మనం తీసుకున్నాం. దాన్ని ఒకదాని దీన్ని అసైన్ చేయడం అంటారు, అంటే ఇంటర్లింక్ చేస్తున్నాం మనం. ఓకే, ఇప్పుడు సేవ్ చేయండి సార్. ఓకే, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ క్రియేట్ చేయండి. ఈసారి నుంచి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ టైం నుంచి మీరు ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది చేయడం నేర్చుకోండి. సార్ ఇప్పుడు ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నారు, నెక్స్ట్ చేయకుండా కూడా మనం కంటిన్యూ చేయొచ్చు అనమాట. ఓకే, అక్కడ డెఫినేషన్ రాయండి సార్ మీరు. అసైన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అని రాయండి. సార్ ఓకే, సేవ్ చేయండి. ఓకే, కంటిన్యూ సార్. కంటిన్యూ అంటే రైట్ మార్క్ మీద క్లిక్ చేయాలి. చూసారా కింద చూడండి, డేటా వాస్ సేవ్డ్ అన్నారు. అంటే ఏంటి, డేటా అంతా కూడా సేవ్ అయిపోయింది అనమాట. ఈ చేసిన డేటా అంతా కూడా సేవ్ అయిపోయింది క్లియర్గా. అది విషయం, డేటా వాస్ సేవ్డ్ అని వస్తే. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ ఏముంది చూడండి సార్. డాక్యుమెంట్ టైప్ సార్, డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ అన్నాడండి. దీనికి మీకు ఒక చిన్న ఇమేజ్ పంపిస్తాను సార్, అది ఓపెన్ చేస్తే మీకు మనం క్లారిటీగా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం మన వాళ్ళు. ఓకే సార్. వన్ మినిట్ అండి, డాక్యుమెంట్ పంపిస్తాను ఒకటి. ఈ నెంబర్ రేంజెస్ క్రియేట్ చేయడం, ఈ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం, నెంబర్ రేంజ్ క్రియేట్ చేయడం అనేది నెక్స్ట్ టాపిక్ అనమాట. అది ఎలా చేయాలి ఏంటి అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాము. సో ఈ డాక్యుమెంట్స్ క్రియేషన్ అంతా కూడా కొంచెం ఈజీగానే ఉంటుంది, అంత కష్టమేమి ఉండదు. అది చాలా ఈజీగా క్రియేట్ చేయొచ్చు. మనం ఎలా చేయాలి ఏంటి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే దానికన్నా ముందు ఏంటంటే అసలు డాక్యుమెంట్స్ అంటే ఏంటి, వాటికి నేమ్స్ ఉంటాయి కొన్ని. ఓకే, ఏ డాక్యుమెంట్స్ దేనికి క్రియేట్ చేస్తాం ఏంటి అనేది మనం ఒకసారి క్లారిటీ తెలుసుకోవాలన్నమాట. డాక్యుమెంట్ ఉండాలి, చూస్తున్నాం. మనకి ఏంటంటే SAP వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ అనేది ఫ్రీగా డిఫైన్ చేయడం జరిగిందనమాట. వీటిని మామూలుగా SAPలోనే మనకు ఆల్మోస్ట్ డిఫైన్ చేసి ఉన్నాయి. లేదు అంటే మనం కూడా ఓన్గా కూడా డాక్యుమెంట్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఎలా చేయొచ్చు ఏంటి అనేది మీకు ఒకసారి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి అర్థమవుతుందా క్లాసు? అర్థమవుతుంది సార్. అర్థమవుతుందండి? ఇబ్బంది లేదు కదా మీకేమి? ఇబ్బంది ఏం లేదు సార్, క్లారిటీగా ఉంది. నాయిస్ వస్తుంది పక్కన ఏంటో. నిన్న ఎవరో ఒక అతను కాల్ చేశారు సార్, చంద్రమోహన్ అని. చేశారా? కాల్ చేశారు దీంట్లో గ్రూప్లో 2 సార్లు.
3 సార్లు కాల్ ఓకే. నిన్న సాటర్డే సండే ఆఫ్ అని చెప్పేసి పెట్టాను ఆల్రెడీ, మన వాళ్ళందరికీ పంపించాను ఇన్ఫర్మేషన్. మరి ఎందుకని పెట్టారో ఆయన మరి తెలియదు నాకు. ఇమేజ్ చూడండి పంపిస్తున్నాను, వచ్చిందా? ఇంకా రాలేదు సార్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చిందా? వచ్చింది సార్. ఒకసారి అది ఓపెన్ చేయండి. సో చూడండి, మనకి ఏంటంటే టైం ఎంత? ఓకే, బుక్ 9 అయిపోతుందా? ఓకే, మనకి ఎస్ఏపిలో కొన్ని ఫ్రీ డిఫైన్ డాక్యుమెంట్స్ అనేవి ఉంటాయండి. వీటిలో చాలా రకాలు ఉంటాయి. బట్ మనం ఏంటంటే ఒక 6 డాక్యుమెంట్స్ గురించి తెలుసుకుందాం అనమాట. సో మనకి ఈ డాక్యుమెంట్ని బేస్గా చేసుకుని ఏ డాక్యుమెంట్ దేనికి వాడతారు, ఒక పోస్టింగ్ అయిపోయింది, ఏదైనా పోస్ట్ చేశారు, ఇన్వాయిస్ రేజ్ చేశారు, లేదా క్లియర్ చేశారు, ఏదైనా జరగచ్చు. సో ఆ డాక్యుమెంట్ టైప్ని బట్టి మనం ఆ డాక్యుమెంట్ ఏ డాక్యుమెంట్ అనేది మనం తెలుసుకుంటాం అనమాట. ఇప్పుడు మనం జిఎల్ కాన్ఫిగరేషన్స్ తర్వాత నెక్స్ట్ కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేస్తాం. పోస్ట్ చేసినప్పుడు డాక్యుమెంట్ మీద మనకి ఏంటంటే ఎస్ఏ డాక్యుమెంట్, ఎస్సీ అని చెప్పేసి ఉంటుంది. టైప్ ఆఫ్ డాక్యుమెంట్ అనేది ఎస్ఏ అని ఉంటుంది. ఎస్ఏ అంటే ఏంటి మీనింగ్? జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ అని అర్థం అనమాట. తర్వాత కొన్ని డాక్యుమెంట్స్ మీద డాక్యుమెంట్ టైప్ అని కేఆర్ అని ఉంటుంది. సార్ కర్సర్ పెట్టండి సార్ అక్కడ. కొన్ని డాక్యుమెంట్ల మీద కేఆర్ అని ఉంటుంది. కేఆర్ అంటే ఏంటి? వెండర్ ఇన్వాయిస్ డాక్యుమెంట్ అని అర్థం. కేజెడ్ అని ఉందనుకోండి, దేనికి సంబంధించింది? వెండర్ పేమెంట్కి సంబంధించింది. వెండర్ పేమెంట్ చేస్తాం మనం. వెండర్స్ అంటే ఎవరు? మనకి మెటీరియల్ సప్లై చేస్తారు. ఒక కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీకి సంబంధించినటువంటి టోటల్ మెటీరియల్ అంతా కూడా సప్లై చేసే వాళ్ళని వెండర్స్ అంటారనమాట. ఆ వెండర్కి పేమెంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే కేజెడ్ అనే డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది అనమాట. ఆ డాక్యుమెంట్ టైప్ను బట్టి దేనికి సంబంధించింది అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. డిఆర్ అని ఉందనుకోండి, కస్టమర్ ఇన్వాయిస్ అని అంటాం. డీజెడ్ అని కనుక ఉంటే కనుక మనకి డాక్యుమెంట్ టైప్ దగ్గర కస్టమర్ పేమెంట్ సంబంధించిన అర్థం అనమాట. ఓకే, తర్వాత ఏఏ అని ఉంది, అంటే ఎసెట్ అకౌంటింగ్ సంబంధించింది. ఒక కంపెనీకి సంబంధించినటువంటి ప్రాపర్టీస్, బిల్డింగ్స్ ఇవన్నీ చాలా ఉంటాయి. చాలా ఉంటాయి కంపెనీకి సంబంధించినవి. ప్రాపర్టీస్, బిల్డింగ్స్ ఇవన్నీ చాలా ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా మనం మెన్షన్ చేయడానికి ఎసెట్ అకౌంటింగ్ డాక్యుమెంట్ని యూజ్ చేస్తాం అనమాట. ఇట్లా చాలా రకాలైనటువంటి డాక్యుమెంట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో వీటన్నింటినీ కూడా ఎస్ఏపిలో ఫ్రీ డిఫైన్ డాక్యుమెంట్స్ అంటారు. సార్ కాల్డ్ స్టాండర్డ్ డాక్యుమెంట్స్ ఆర్ ఫ్రీ డిఫైన్ డాక్యుమెంట్స్ అని కూడా పిలుస్తారు అనమాట. అంటే మనం వీటిని తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి లేకుండానే ఎస్ఏపి వాళ్ళే మనకి ఈ డాక్యుమెంట్ ని డిఫైన్ చేయడం జరిగింది. మనం ఏం చేయాలంటే నెక్స్ట్ కాన్ఫిగరేషన్స్ లో ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా డిఫైన్ చేయటం, వాటికి నెంబర్ రేంజ్ ఇవ్వటం, ఇవన్నీ చేయాలన్నమాట. సో డాక్యుమెంట్స్ కి నెంబర్ రేంజ్ ఇవ్వడం చాలా ఈజీగా ఉంటుంది. అలాగే డాక్యుమెంట్స్ ని క్రియేట్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇది కష్టమైన పని ఏం కాదు, చాలా ఈజీ అనమాట. మనం కనుక ఇక్కడ ఏదన్నా డాక్యుమెంట్స్ ని క్రియేట్ చేయడం కరెక్ట్ గా చేయకపోయినా, ఏదన్నా కాన్ఫిగరేషన్ మిస్ చేసినా కూడా మనకి నెక్స్ట్ డాక్యుమెంట్ పోస్ట్ చేసేటప్పుడు నంబర్ రేంజ్ మిస్సింగ్ అని ఇట్లా నేమ్స్ ఇట్లాంటి ఎర్రర్స్ రావడం జరుగుతుంది అనమాట. సో ఎస్ఏ డాక్యుమెంట్ అవ్వచ్చు, కేఆర్ డాక్యుమెంట్ అవ్వచ్చు, ఎనీ డాక్యుమెంట్ ప్రతిదానికి కూడా మనం నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేయాలి. నంబర్ రేంజ్ క్రియేట్ చేసిన తర్వాత మనకి డాక్యుమెంట్ అనేది ఈజీగా పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ కూడా స్టాండర్డ్ డాక్యుమెంట్స్ అంటారు. ఎస్ఐపి వాళ్ళే మనకి డిఫైన్ చేసిస్తారు స్టాండర్డ్ డాక్యుమెంట్స్, లేకపోతే ఫ్రీ డిఫైన్ డాక్యుమెంట్స్ అంటారు. ఫ్రీ డిఫైన్ డాక్యుమెంట్స్ అంటారు వీటిని. సో అదనమాట. ఈ డాక్యుమెంట్స్ ఎలా చేయాలి ఏంటి అనేది మనం తర్వాత క్లాసెస్ లో తెలుసుకుందాం. ఫస్ట్ మాత్రం ఈ డాక్యుమెంట్స్ అంటే ఏంటి అనేది గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూలో అడుగుతారు ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి మీ దగ్గర అడుగుతారు. ఇది ఇంటర్వ్యూకి వచ్చినండి, నేను ఇంటర్వ్యూకి వచ్చిన ఇంటర్వ్యూలో కంపల్సరీ అడుగుతారు ఈ ప్రశ్న అంటే కనుక కంపల్సరీ మీరు అది నోట్ చేసుకోండి. డాక్యుమెంట్స్ టైప్ ఎన్ని టైప్స్ డాక్యుమెంట్స్ ఉన్నాయి అని అడుగుతారు. అడిగినప్పుడు ఎస్ఏ డాక్యుమెంట్ ఉంటుంది సార్ మా దగ్గర. ఎస్ఏ డాక్యుమెంట్ అంటే జనరల్ లెడ్జర్కి సంబంధించిన డాక్యుమెంట్ అండి. కేఆర్ డాక్యుమెంట్ ఉంటుంది, వెండర్కి సంబంధించిన ఇన్వాయిస్ పోస్ట్ చేసే దానికి సంబంధించిందండి అని. ఈ డాక్యుమెంట్స్ టైప్ అనేది మనం క్లారిటీగా ఇంటర్వ్యూకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. చేసినప్పుడే మనకి ఇతను రియల్ టైం కన్సల్ట్ అనేది జాబ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి డాక్యుమెంట్స్ టైప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనం ఈ డాక్యుమెంట్స్ని క్రియేట్ చేస్తాము, తర్వాత వాటికి నంబర్ రేంజ్ కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఒక్కొక్కసారి మనకి డాక్యుమెంట్స్ సంబంధించిన ఎర్రర్స్ వస్తుంటాయి. అంటే డూప్లికేట్ డాక్యుమెంట్స్ వస్తాయి కొన్ని ఎస్ఐపి సర్వర్లో. ఆ డూప్లికేట్ డాక్యుమెంట్స్ని కూడా మనం రిమూవ్ చేయటం, లేకపోతే అటువంటి దానికి ప్రత్యామ్నాయంగా కొన్ని వేరే డాక్యుమెంట్స్ కూడా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో అది ఎలా చేయాలి ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. ఆల్మోస్ట్ టైం 9 అయిపోయింది. ఓకే,
సో ఏమండి మోహన్ గారు, సార్ రేపు చూద్దామండి. మన వాళ్ళు ఈరోజు కొంచెం తక్కువ మంది అటెండ్ అయ్యారు కదా, ఇంతవరకు చెప్దాము. రేపటి నుంచి ఈ కాన్వర్సేషన్స్ చేద్దాం ఫాస్ట్గా, ఓకేనా? ఓకే సార్. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు, అబ్దుల్ షేక్ గారు, అబ్దుల్ బాషా గారు, మీరు ఇమీడియట్లీ సర్వర్ యాక్సెస్ తీసుకోండి. ప్రీవియస్గా ఉన్నాయన్నీ కూడా మనం మోహన్ గారు పంపిస్తారు. సార్ని కాంటాక్ట్ అయ్యి ఆ వీడియోస్ తీసుకుని కాన్ఫిగరేషన్స్ అన్ని కంప్లీట్ చేయండి. సో ఇక్కడ నుంచి మనం చేసే కాన్ఫిగరేషన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంపార్టెంట్. ఈ ఎస్ఏ డాక్యుమెంట్స్ వీటి గురించి మొత్తం మీరు క్లారిటీ, ప్రతిదీ మైండ్లో ఉండిపోవాలి. ఎస్ఏ డాక్యుమెంట్ అంటే ఏంటి, కేఆర్ డాక్యుమెంట్ అంటే ఏంటి, కేజెడ్ అంటే ఏంటి, టీఆర్ అంటే ఏంటి, డీజెడ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మైండ్లో ఉండిపోవాలి. ఉండిపోతేనే మనం నెక్స్ట్ ఎక్కడన్నా జాబ్కి వెళ్ళినా లేకపోతే ఇంటర్వ్యూకి వెళ్ళినా మనకి యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. సో ఇవి డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంట్స్ ఎలా క్రియేట్ చేయాలి, దానికి నెంబర్ రేంజ్ ఎలా ఇవ్వాలనేది రేపు మార్నింగ్ క్లాస్లో చెప్తాను. ఓకే, మీరు సర్వర్ యాక్సెస్ ఇమీడియట్లీ తీసుకోండి. ఆయనకి మెయిల్ చేయండి. మెయిల్ చేస్తే మీకు ఆయన మళ్ళీ నాకు ఫోన్ పిక్ చేయండి. మళ్ళీ మీరు పిక్ చేయలేదు అనుకుంటారు. ఆయనకి మెయిల్ చేయండి. మెయిల్ చేస్తే 1000 రూపీస్ పంపించమంటారు. 3 monthsకి 1000 రూపీస్ పే చేయాలి. పే చేసిన తర్వాత మీరు వెంటనే స్కాన్ పంపిస్తాడు. మీకు ఆ సాఫ్ట్వేర్ అండ్ ఐకాన్ ఇన్స్టాల్ చేసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే వెంటనే ఆయనకి టీమ్ వ్యూవర్ కానీ లేకపోతే ఎనీ డెస్క్ కానీ ఏదన్నా రిమోట్ ఇవ్వండి, మీ సిస్టమ్ నుంచి కానీ ల్యాప్టాప్ నుంచి కానీ. ఆయన మీకు ఇన్స్టాల్ చేసేస్తాడు. ఒకసారి ఇన్స్టాల్ చేశారంటే మనకి ఇంకెన్ని రోజులైనా ఐకాన్ అలా ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదనమాట. ఆయనకి రిమోట్ ద్వారా కానీ ఎనీ డెస్క్ ద్వారా కానీ ఇన్స్టాల్ చేయించుకోండి. నాకు ఫోన్ చేసి సార్ నెంబర్ కూడా చూపిస్తున్నారు మోహన్ గారు, చూడండి. ఆయన మెయిల్ ఐడి ఉంది, మెయిల్ ఐడి SAP login at 7@gmail.com. దానికి మెయిల్ చేయండి, ఇట్లా సర్వర్ యాక్సెస్ కావాలి సార్ నాకు అని. ఆయన పేరు బాబు గారు కాంటాక్ట్ చేస్తే మీకు వెంటనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇస్తారనమాట. చెప్పండి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయన్నారు చెప్పండి సార్. రిక్వెస్ట్ అంటే ఏంటి సార్? ఇందులో రిక్వెస్ట్ పెట్టారు. రిక్వెస్ట్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారండి దాన్ని. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటే మనం ఒక ట్రాన్సాక్షన్ చేశాం కదా, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం SAP సర్వర్లో స్టోర్ అవడానికి ఒక రిక్వెస్ట్ పెడతాం మనం. దాన్ని ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు, TR అంటారు. ఓకే సార్. అంటే మీరు కంపెనీ కోడ్ క్రియేట్ చేశారు, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ క్రియేట్ చేసి ఏం చేశారు, లాస్ట్లో క్లారిటీగా మెన్షన్ చేశారు, అసైన్ ఫిజికల్ ఇయర్ వేరియట్ అని ఇచ్చారు, గుర్తుందా? అంటే మీరు ఏం చేశారు అనేది మేనేజ్మెంట్ తెలుపుతున్నారు, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారన్నమాట. ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది దాని ద్వారా. ఓకే ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లైక్ నరేషన్ అంతే కదా సార్? ఏంటండి? అంటే నరేషన్ లాగా, అంటే అకౌంట్స్ అయిపోయి ట్రాన్సాక్షన్ జరిగిన నరేషన్ అంటారు కదా, మనం ఇది చేసామని ఒక అంతే. అవునండి, అవును. అంతే. సో ఈరోజు ఎందుకంటే మనం ఎక్కువ కాన్వర్సేషన్ చేయలేదు, ఓన్లీ 3 చేసినట్టున్నాము. ఎందుకంటే మనకి మెంబర్స్ తక్కువ ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా ఇన్ఫార్మ్ చేయండి, కొంచెం క్లాస్ జరుగుతుంది రమ్మని చెప్పండి. శనివారం ఆదివారం మాత్రం హాలిడే ఉంటుందండి. మండే నుంచి ఫ్రైడే వరకు రెగ్యులర్గా క్లాసెస్ ఉంటాయి. అందరూ కంపల్సరీ అటెండ్ అవ్వండి, ఎవరు మిస్ అవ్వద్దు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ గైస్. రేపు మార్నింగ్ సేమ్ టైంకి కలుద్దాం. నెక్స్ట్ కాన్ఫిగరేషన్స్ అన్ని కంప్లీట్ చేద్దాం. ఓకే, బాయ్. బాయ్.